ద్వారా ప్రజలలో చైతన్యం నింపి ప్రజలను సంఘటన చేసే కార్యక్రమం నెరవేరుతుందని బాలగంగాధర్ తిలక్ గారు చెప్పిన మాటను స్ఫూర్తిగా తీసుకుని 2018లో దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ విజయ చౌడేశ్వరి దేవి గుడి నందు దసరా ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఒక సంవత్సరం దుర్గామాత యొక్క మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో భక్తులకు విజయ చౌడేశ్వరి దేవి దర్శన భాగ్యం కలిగిస్తుంది. ఈ సంవత్సరం ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి భక్తులకు శ్రీ విజయ చౌడేశ్వరి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం విజయ చౌడేశ్వరి అమ్మవారికి అభిషేకం, 10 గంటలకు హోమాలు, 3 గంటలకు సామూహిక కుంకుమార్చనలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 11వ తారీఖు రాష్ట్రపతిచే అవార్డు పొందినటువంటి తోలుబొమ్మ కళాకారులతో తోలుబొమ్మలాట నిర్వహించబడుతుంది. 12వ తారీఖు శ్రీ విజయ చౌడేశ్వరి దేవి జ్యోతుల కార్యక్రమం నిర్వహించబడుతుంది. 13వ తారీఖు శ్రీ విజయ చౌడేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా దుర్గామాత యొక్క మట్టి విగ్రహం ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా తప్పక పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. రాష్ట్ర వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తాడపత్రిలోని ఎలనూరు రోడ్లో వాటర్ ట్యాంక్ దగ్గర విజయలక్ష్మి టాకీస్ దగ్గర ఉన్న విజయ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ గత 4 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఒక అలంకారంతో విజయ చౌడేశ్వరి దేవి భక్తులకు దర్శనమిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడున్న నిర్వాహకులను అడిగి తెలుసుకున్నాం. తాడపత్రి మరియు చుట్టుపక్కల పరిసర ప్రజలందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. తాడిపత్రి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాల్లాగే అమ్మవారి ఉత్సవాలు జరగాలనే సంకల్పంతో 2018లో దసరా ఉత్సవ సమితిని ఏర్పాటు చేసి 2018 నుంచి అమ్మవారి దుర్గాదేవి యొక్క మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు 9 అలంకారాలతో భక్తులకు దర్శన అవకాశం కల్పించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరం 4వ సంవత్సరంలో భాగంగా దుర్గాదేవి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ యొక్క దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు విజయ చౌడేశ్వరి దేవి వివిధ రూపాల్లో, వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా ఈ సంవత్సరం విజయ చౌడేశ్వరి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు భారతదేశ ప్రాచీన కళైనటువంటి బుర్రకథ, హరికథ, నాటకాలు వీటిని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి నుంచి రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క జీవిత గాథను బుర్రకథ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అనంతరం చిన్నపిల్లలచే భరతనాట్యం, కూచిపూడి కార్యక్రమం ఉన్నది. దాని తర్వాత సప్తమాంకములు అనే నాటకం వేయడం జరుగుతున్నది. దాని తర్వాత వీరబ్రహ్మం గారి చరిత్రను డ్రామా రూపకంతో భక్తులకు అందజేయాలని సంకల్పించడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రపతి గారిచే అవార్డు పొందినటువంటి పెద్దలు ధర్మవరం వాస్తవులైనటువంటి వారిచే తోలుబొమ్మలాట కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఆ విజయ చౌడేశ్వరి దేవి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా 13వ తారీఖు ఆదివారం అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర దేదీప్యమానంగా జరగబోతున్నది. ఆ యొక్క కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మన రాయలసీమ సాంస్కృతిక కళా బృందాలను రమ్మని పిలవడం జరిగింది.